హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మొన్న యూడిఐడి కార్డు గురించి ఒక వీడియో పెట్టాను కదా అండి. వాటిల్లో చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. వాటిలో మెయిన్ డౌట్ ఎక్కువ అడిగిన వాళ్ళ డౌట్స్ ఏంటంటే, యూడిఐడి కార్డుకి మేము తెలంగాణలో అప్లై చేసామండి, ఇంకా రాలేదు మాకు పోస్ట్ ద్వారా, మరి ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే డౌట్లు అడుగుతున్నారు. అంతేకాదండి, ఇంకొక డౌట్ ఏంటంటే, సదరం సర్టిఫికేట్లో మాకు పర్మనెంట్ అని ఉంది, మేము యూడిఐడి కార్డుకి అప్లై చేస్తే మళ్ళీ మేము మెడికల్ చెకప్కి వెళ్ళాలా అని చెప్పేసి అని కూడా అడిగారు. ఈ మెయిన్ డౌట్స్ ఇవేనండి, ఎక్కువగా అడిగిన డౌట్స్ అయితే. ఈ డౌట్లను అయితే క్లారిఫై చేద్దామని ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే సదరన్ సర్టిఫికెట్లో పర్మనెంట్ ఉన్నా కానీ మేము యూడిఐడి కార్డుకి అప్లై చేస్తే మెడికల్ చెకప్కి వెళ్ళాలా తప్పకుండా అని చాలామంది అయితే అడిగారు. తప్పకుండా వెళ్ళాలండి, మళ్ళీ మెడికల్ చెకప్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళు చెకప్ చేసిన తర్వాత మీ సదరం సర్టిఫికెట్లో మీరు ఏదైతే మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. ఆ అప్డేట్ చేసినవే మీకు యూడిఐడి కార్డు ద్వారా వస్తాయండి. ఆ చెకప్ చేసే టైంలో వాళ్ళు అప్డేట్ చేస్తారు కాబట్టి అప్పుడే ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే, అంటే మీ అంగవైకల్యంలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పకుండా సరిచేసి అప్డేట్ చేస్తారంటండి. మీ సర్టిఫికెట్లో పర్మనెంట్ అని ఉన్నా, టెంపరవరీ అని ఉన్నా, మళ్ళీ యూడిఐడి కార్డులకు అప్లై చేస్తే తప్పకుండా మెడికల్ చెకప్కి వెళ్ళాల్సిందే. ఒకసారి యూడిఐడి కార్డు వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఉండదండి, అది పర్మనెంట్ కార్డు అండి అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, యూడిఐడి కార్డుకి మేము అప్లై చేసి చాలా రోజులైంది కానీ పోస్ట్లో ఇంకా రాలేదు, మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి అడగాలని చాలామంది అయితే అడిగారండి. ఈ క్వశ్చన్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ అండి ఇది. యూడిఐడి కార్డుకి అప్లై చేసిన తర్వాత పోస్ట్లో ఇంకా మీకు కార్డు కనుక ఇంటికి రాకపోతే, మీకు పోస్ట్ మ్యాన్ ద్వారా రావాలండి కార్డు. ఒకవేళ కనుక పోస్ట్ మ్యాన్ మీకు తెచ్చిపోతే, చాలా రోజులు కనుక మీకు టైం అయిపోయి ఉంటే కనుక ముందుగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి అక్కడ పోస్ట్ మ్యాన్ కూడా అడిగి చూడండి. ఒకవేళ కనుక అక్కడ కూడా లేదు అంటే తప్పకుండా వాళ్ళైతే వెనక పంపించేసి ఉంటారు. అది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఆ కార్డు రిటర్న్ ఎక్కడికి వెళ్తుంది అంటే, మీ జిల్లాలో ఉన్న వికలాంగుల సంక్షేమ కార్యాలయం అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీ కార్డు మళ్ళీ రిటర్న్ వస్తే కనుక అక్కడే ఉంటాయి, కంపల్సరీ రిటర్న్ వెళ్ళిపోయిన కార్డ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు వివరాలన్నీ చెప్పి అడగండి. మీ కార్డు ఏమన్నా ఉంటే వాళ్ళు వెతికేసి ఇస్తారు. ఒకవేళ లేకపోతే పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుందండి. ఈ 2 చోట్ల తప్పితే మీ కార్డు అనేది ఇంకెక్కడా ఉండదు. సో ఇదండి యూడిఐడి కార్డుల మీద మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ నాకు ఏమొచ్చినాయి అంటే, యూడిఐడి కార్డులకు అప్లై చేసినా మాకు పోస్ట్ ద్వారా ఇంకా ఇంటికి రాలేదండి అని చాలా ఎక్కువ శాతం వచ్చినాయండి. దయచేసి అందరికీ షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. యూడిఐడి కార్డులకు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కార్డులు రాకపోతే ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలనేది కూడా ఇంకా చాలామందికి తెలియదండి. దయచేసి ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకుంటారు, వాళ్ళైతే వాళ్ళ కార్డులు కూడా తెచ్చుకుంటారండి. సో ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.